అతను నా పైన ఆరోపించాడు, గురి భూములు ఆక్రమించాను. నేను చెప్తాను, నేను సంపాదించిన భూమి మా నాన్న సంపాదించిన, మా తాత సంపాదించిన, మా వంశ పారపర్యంగా భూమి వస్తాను. ఒకవేళ కొలిస్తే 5 ఏళ్ళు అడ్డుకోవచ్చు, 5 ఏళ్ళు ఇటు రావచ్చు, లేకపోతే నాకు తెలియదు దాని గురించి. వస్తే గుడి భూమికైనా ఆక్రమించి నేను వదిలేస్తా. ఇతను ఏం చేశాడంటే 2019లోనే గుడిమాన్యంలో ఒక కంటైనర్ తెచ్చి పెట్టుకొని దాన్ని ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టినాడు. ఆ పార్క్ వచ్చింది, ఎవరు మన చిత్తూరు చుడావాళ్ళు పార్క్ ఇచ్చారు. సరే, ఇతను ఖాళీ చేయకుండా పోయే కొద్ది వాళ్ళు పార్క్ గుమ్మని అయిపోయారు. కానీ తర్వాత మన 2024లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి వాళ్ళు చుడావాళ్ళు మళ్ళా వచ్చారు, ఏమని పార్క్ కట్టాలి అక్కడ అనేసి. నేను వెళ్ళి అతను కంటైనర్ ఖాళీ చేయించి, ఆ కంటైనర్ ఖాళీ చేయించి ఏం చేశాను, నేను మొత్తం క్లీన్ చేయించి దాదాపు 60 గంటలు పట్టింది దాన్ని లెవెల్ చేయడానికి. ల్యాండ్ 2 జేసీబీలు పెట్టి లెవెల్ చేయించాను. అతను చూడండి, అతని కంటైనర్ నేను క్లీన్ చేయించాను, ఆ నుంచి ఎత్తించాను. అతను ఏం చేశాడు, ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని కంటైనర్ ఎత్తించానని చెప్పేసి ఈ విధంగా నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు. యాక్చువల్గా అతను ఏం రా అంటే, అతని పని ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో ఉంటాడు. వైసీపీ రూలింగ్లో ఉన్న రోజు వైసీపీలో ఉన్నాడు. వాళ్ళ అమ్మ చూడండి, వైసీపీ ప్రచారంలో ఎంత యాక్టివ్గా పాల్గొంటుందో వాళ్ళ అమ్మ చూడండి. ఇది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎంతసేపు అయినా నా పైన ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అతను. యాక్చువల్గా అతను మా ఊరే కాదు, ఒక 20 ఏళ్ళ ముందు నుంచి ఊరు చేరినాడు, అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మీరు కావాలంటే ఆ స్థలం దగ్గరికి పోయారంటే మీకే రాసిపోతుంది. దాదాపు 50 లక్షల రూపాయల స్థలము అన్యాయక్రాంతంగా కొట్టేస్తాడని చెప్పేసి నేను ఖాళీ చేయించి దాన్ని ఈరోజు గుడికి హ్యాండ్ అవుట్ చేసినాను. వీళ్ళంతా ఆడొచ్చిన టీం అంతా ఏమరా అంటే, దాంట్లో ఒక 2-3 ఆ స్థలంతో సంబంధం ఉంది. వాళ్ళు ఏమరా అంటే ఇతన్ని ఖాళీ చేయించారనేసి నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు.